ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయమైన శ్రీ శివశక్తి క్షేత్రమును త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త కేఎస్ఆర్ శర్మ అన్నారు. ఇక పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసి భూగర్భ శివాలయం యొక్క విశిష్టత అలాగే విశేషాలు కూడా తెలియజేయడం జరిగిందని, అందుకు పవన్ కళ్యాణ్ స్పందించి తమ ఆలయంకు త్వరలో వస్తానని చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయంలో మాస శివరాత్రి సందర్భంగా జూలై 4వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నామక చమకలతో మహాన్యాస పారాయణంతో వేదమంత్రాల పఠనంతో విశేషమైన అభిషేక ద్రవ్యాలతో శివలింగానికి అభిషేకం చేయటం జరుగుతుందని ఆయన అన్నారు. ఇక స్వయంగా తమ స్వహస్తాలతో శివలింగాలకి జరిగే అతి పెద్ద రుద్రాభిషేకంలో పాల్గొనే అరుదైన అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన భక్తులను కోరారు. నా పేరు కండవల్లి సీతారాం శర్మ. ఇది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉన్న శ్రీ శివశక్తి క్షేత్రం. ఇక్కడ ఒకే కాంపౌండ్లో 63 దేవాలయాలు, 126 ఉపాలయాలు, 150 దేవతామూర్తులతో పెద్ద పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 18 ఆలయాల నిర్మాణం అయ్యింది. అలాగే 15 ఉపాలయాల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏంటంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి అభిషేక కార్యక్రమం చేస్తున్నాం. శివుడు అంటేనే అభిషేక ప్రియుడు, అందరికీ తెలిసిన విషయమే. రేపు జూలై 4 మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అతిరుద్రాభిషేకం పెట్టాం. ఏమిటి అతిరుద్రాభిషేకం? సాధారణంగా 11 సార్లు నమ్మకం, 11 సార్లు చమ్మకం, ఓసారి మహాన్యాసం చదివి అందరూ అభిషేకం చేస్తుంటారు. దాన్నే రుద్రాభిషేకం, ఏకాదశి రుద్రాభిషేకం అంటాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే 11 × 11 121, 121 × 11 1331 సార్లు నమక చమకాలతో 2 సార్లు మహాన్యాసంతో అభిషేకం జరుగుతుంది. అది కూడా ఏంటంటే అందరూ అభిషేకం పాలు, పంచామృతాలు, పళ్ళరసాలతో చేస్తారు. ఇక్కడ పాలు, పంచామృతాలు, పళ్ళరసాలతో పాటు వివిధ రకాలైన సుగంధద్రవ్యాలు, వివిధ రకాలైన పుష్పాలు, ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోవడానికి వివిధ రకాల తైలాలు, వేప నూనె, విప్ప నూనె, అవిసె నూనె, మందార తైలం, మృంగార తైలం, గారు నూనె, నువ్వుల నూనె, అష్టమూలిక తైలం, ఇలాగ సుమారు 20 రకాల తైలాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే నవగ్రహ దినుసులతో అభిషేకం జరుగుతుంది. ఇంకా విశేషం ఏంటంటే నవరత్నాలతో, ముత్యాలు, పగడాలు, గోమేధికాలు, పుష్యరాగాలు, వీటితో అభిషేకం జరుగుతుంది. ఇంకా శివుడికి సాక్షాత్ శివస్వరూపమైన శివుడికి ఇష్టమైనవి రుద్రాక్షలతో అభిషేకం జరుగుతుంది. అన్నంతో అభిషేకం జరుగుతుంది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన వెండి జలం, బంగారు జలంతో అభిషేకం జరుగుతుంది. ఆలయం ఇలాంటి ఆలయం ప్రపంచంలో లేదు. ఇది శివలింగాలతో కూడిన ఆలయం. ఇది అంత గొప్ప ఆలయం కాబట్టి తనికల భరణి గారు వచ్చారు, గౌరవనీయులు సుమన్, సినిమా హీరో సుమన్ గారు వచ్చారు. అలాగే ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రముఖ హీరో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్ననే కలిసాను. ఈ గుడి విశేషాలు చెప్తే ఆశ్చర్యపోయి వెంటనే ఈ గుడి వివరాలు నమోదు చేయమని బియ్యం ఆర్డర్ ఇచ్చి ఈ గుడికి వస్తానని చెప్పారు. కాబట్టి భక్తులందరికీ ఇదే నా విన్నపం. జూలై 4 నుంచి 14 వరకు అతిరుద్రాభిషేకం జరుగుతున్నది. ఈ అభిషేకంలో వచ్చి జూలై 4 నుంచి జూలై 14 అతిరుద్రాభిషేకం 1331 సార్లు నమ్మకం, 1331 సార్లు చమకం, 2 సార్లు మహాన్యాసంతో 300 రకాల అభిషేక ద్రవ్యాలతో అతిరుద్రాభిషేకం జరుగుతున్నది. ఇలాంటి అభిషేకంలో పాల్గొన్నా లేకపోతే కనీసం చూసినా, కనీసం ఈ అభిషేకం విన్నా ఏం జరిగినా పుణ్యమే. కాబట్టి అందరి భక్తుల్ని వీలైతే ఈ అభిషేకం స్వహస్తాలతో చేసుకోండి. లేదు మీ గోత్రనామాలు ఇస్తే మీ అభిషేకం మీ పేరున ఇక్కడ అభిషేకం జరుగుతుంది. లేదు మీకు అవకాశం ఉంటే వచ్చి చూడండి, దర్శించుకొని ఆ శివుడు ప్రసాదం స్వీకరించండి. ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఎక్కడ జరగడం చాలా కష్టం.